అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అప్పలరాజు నివాళులు. తల్లి విజయంతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిల. అమరావతి మునిగిందంటూ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం టీడీపీ నేత. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు, రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వానలో ఆగని సీఎం చంద్రబాబు పర్యటన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తి కాదని ఓ వ్యవస్థ. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఉప ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో సోమవారం సింగ్ నగర్ వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే సింగ్ నగర్ వెళ్లాలని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకొని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం. అన్ని విధాలు సార్. ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం కుట్రే ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది. 11,40,000 వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంటే మా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను. మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ మహానాయకుడు, దేశంలో ఆయన లాంటి వ్యక్తులు లేరు, ఇకపై రారు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం. ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన, ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటూ, పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు. మహానాయకుడు. ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త, లేకపోతే ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని, అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం.
ఇవాళ ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారులో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమాలు ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం. కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం, మీతో కలిసి పంచుకోగలం. తప్పకుండా ఆయన ఆశయ సిద్ధికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా తిరగన శుద్ధితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. అమరావతి మునిగిందంటూ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అంటూ టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి మునిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బాధ్యత ఉన్నా, కనీసం సిగ్గనేదన్నా ఉన్నా పునరాలోచన చేసుకోవాలి. బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని 24 గంటలు హోరెత్తిచ్చేటువంటి ప్రచారం. అమరావతి మునిగిపోయింది, ఇదిగో ఇలా మునిగిపోతుంది. కనీస పరిజ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం పక్కన పెట్టు, కనీసమైన పరిజ్ఞానం ఉందా? విపత్కర సమయాల్లో కనీసం పల్లెటూళ్ళలో గ్రామసీమల్లో కక్షలు కార్పణ్యాలతో ఉండే గ్రామసీమలు సైతం ఓ చిన్న ప్రమాదం వస్తే, ఏ ఒరిగడ్డి వామికి నిప్పంటుకోనో, ఏ బజార్లో ఉన్నటువంటి పూరిళ్ళకి నిప్పంటుకోనో ఉంటే గ్రామం మొత్తం ఏకమై ఆ బాయిల్లో నీళ్లు తోడి, ఆ పంపుల్లో బోర్లలో నీళ్లు కొట్టిపోసి ఆ ముందు ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మానవత్వం, మనిషి ధర్మం. దాన్ని కూడా వీడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాని అడ్డం పెట్టి చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం. అమరావతి మునిగిపోయిందంట. ఎక్కడ వచ్చి చూడండి. ఈరోజు 28-29 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. ఇది గత 100 సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదైనటువంటి సందర్భమే లేదు. 29 సెంటీమీటర్ల వర్షపాతం, దగ్గరగా 28.37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి నీళ్లు కాసేపు వాటిని వీడియోలు తీసుకొని అమరావతికి చాలా ముంపు ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చూశారు. గతంలో చెన్నైకి వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చెన్నై ఏ విధంగా ఉంది, బెంగళూరు ఏ విధంగా ఉంది, హైదరాబాదు, ఇలాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు ఎక్కడైనా అమరావతి నిర్మాణానికి క్యాపిటల్ సిటీగా, క్యాపిటల్ ఏరియాగా చెప్పబడినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటిది నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ముంపుకు గురైందా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంకా దుష్ప్రచారం ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి. కష్టం వస్తే, విపత్తు వస్తే ఆదుకోవటానికి ముందుకు రావాలి ప్రతిపక్ష పార్టీ. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తాబేదారులు, నీ వాటాదారులు నీ ఇంటి ధనదాహానికి, నీ ఇంట్లో ధనదాహానికి కప్పం చెల్లించడానికి పింఛా నదిలో అన్నమయ్య డ్యాం కింద ఇసుక తవ్వి అమ్ముకునేటువంటి కార్యక్రమానికి బలైనటువంటి అన్నమయ్య డ్యాము
ఆ సందర్భంగా వచ్చినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆనాడు మహాతల్లి భువనమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నిలబడి బాధితులకు అండగా నిలబడి సాయం చేశారు. నిన్ను గాని నీ ప్రభుత్వాన్ని గాని పన్నెత్తి మాటంలా. శివారు ప్రాంతాల్లో ఉన్న 100 ఎకరాలు ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు ఇంకా నీటిలోనే మునిగాయి. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు, రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. అయితే విజయవాడలో వరదలకు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడలో ఫ్లడ్ సిచ్యుయేషన్ చాలా తీవ్రంగా ఉంది. దాంతో చాలా మంది జనాలు స్టాండ్ అయిపోయారు. వాళ్ళకు కావాల్సిన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కానీ, లేకపోతే అక్కడ వాటర్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో, ఇక స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఫ్లైట్ని రప్పించారు. మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా, వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్లి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ ఇప్పుడు వెళ్ళింది. ఇంకా ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు కూడా వస్తాయి. మార్నింగ్ వచ్చిన IL-76 హెలికాప్టర్లో, IL-76 పెద్ద ఫ్లైట్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లో 122 మంది ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం అన్లోడ్ చేసేసి ఇప్పుడే జస్ట్ బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ అండ్ అదే ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్లిన హెలికాప్టర్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు అని ఒక వ్యక్తి, వాటర్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు. సో సెకండ్ ట్రిప్ మళ్ళీ వితౌట్ స్టాపింగ్ ద ఇంజిన్స్, నేవీ ఆఫీసర్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంజిన్ స్టాప్ చేయకుండా రీఫిల్లింగ్ చేసి అలాగే మెటీరియల్ మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ముఖ్యంగా జరగబోయే విషయం ఏంటంటే, అక్కడ మనకు ఫుడ్ కన్నా అందులో వాటర్లో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి హాఫ్ లోడ్ మాత్రమే రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్లారు. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా డ్రాప్ చేసేసి మిగతా ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని వస్తారు. ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు రావడానికి అవకాశం ఉంది. సో మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం వాళ్ళకు కావాల్సిన ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా అన్ని సహకారాలు అందిస్తూ మా ఆపరేషన్స్ మేనేజరు, మా ఆపరేషన్స్ పర్సన్స్ అందరూ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఫ్లడ్ రిలీఫ్ చేయడానికి, మా వంతు సహకారం అందించడానికి మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మాకు నిన్న సాయంత్రం నుంచి కూడా నాకు డైరెక్ట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి నైట్ అంతా ఇక్కడే ఉండి వచ్చే ఫ్లైట్ని అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించమని చెప్పారు. అందుకే రాత్రంతా మా సిబ్బందితో పాటు మేమంతా ఇక్కడే ఉన్నాము. నైట్ వచ్చిన ఫ్లైట్స్కి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చారు వైఎస్ షర్మిల. సోమవారం ఉదయమే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు. ఇట్స్ అ కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది. ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ
అది కూడా నెరవేరలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఎవరికీ ధ్యాస లేదు. అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం? ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాం. ఈ ఫ్లడ్స్ అనేది అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గాలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అప్పలరాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇల్లు అక్రమ నిర్మాణం, అది వరదలకు గురవుతుంది, అందుకే చంద్రబాబు బస్సులో రాత్రి సమయంలో బస చేస్తున్నారు అని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈ రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండిపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతారు. అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినారు. తెలీదా మాకు? వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు. అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది మాకెవరికి తెలీదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోనే ఈ రాత్రికి ముఖ్యమంత్రి బస, తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రంతా కూడా సమీక్షలు. నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది, మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు. నీ చేతకానితనాన్ని, నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు, మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని, మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని, మీ వెనకాల CCLA సెక్రటరీని వేసుకొని, మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు? ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేది ఎవరు? రివ్యూ చేసేది ఎవరు? అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను. మరి ఎందుకనో